हाय फ्रेंड्स, वाइश रेसिपीस चैनल की स्वागतम। కేవలం 5 నిమిషాల్లో మీ ముఖంలో నలుపు మొత్తం మాయమై తెల్లగా మెరిసిపోతారు। ఈ రోజుల్లో ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందంగా కనబడాలని కోరుకుంటున్నారు। ఇలా అందంగా ఉండటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు। అవి తాత్కాలికంగా మాత్రమే ఫలితాన్ని అందిస్తాయి। అలా కాకుండా మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతో ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మారేటట్టు చేసుకోవచ్చు। ఈ రోజు మనం మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ఒక చిట్కాని తయారు చేసుకుంటున్నాం। మనం వాడే 3 ఇంగ్రీడియంట్స్ మనకు వంటింట్లో సులభంగా అందుబాటులో ఉండేవి। కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది। ఈ చిట్కా ఎలా చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం। ముందుగా మనం బంగాళదుంపను తీసుకోవాలి। ఈ ప్యాక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది, కాకపోతే రెగ్యులర్గా వాడుతూ ఉండాలి। ముందుగా బంగాళదుంపను తీసుకుని శుభ్రంగా కడిగి పై తోలు తీసేసి ఈ విధంగా కోరుకోవాలి। ఈ విధంగా బంగాళదుంపను కోరుకున్నాక మనం రసం తీసుకోవాలి। చూసారుగా ఈ విధంగా టీ నెట్ సాయంతో ఇలా రసం తీసుకోవాలి। కింద రసం పడుతుంది చూసారు కదా। మొత్తం మనం కోరుకున్న మొత్తం బంగాళదుంపను ఈ విధంగా రసం తీసేసుకోవాలి। బంగాళదుంపలో ఉండే విటమిన్ బి, విటమిన్ సి, స్టార్చ్ చర్మ రంగును కాంతివంతంగా మార్చుతుంది। చూసారుగా ఈ కోరును కూడా మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు। మనం ప్యాక్ వేసుకోవడానికి ముందు ఈ కోరులో కాస్త పాలు కలిపి ముఖానికి స్క్రబ్ చేయాలి। ఆ తర్వాత చల్లని నీటితో కడిగేసుకుని ఇప్పుడు చెప్పే ప్యాక్ వేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది। బంగాళదుంప కంటి కింద చర్మాన్ని కాపాడటమే కాకుండా నల్లటి వలయాన్ని కూడా నివారిస్తుంది। చర్మం మృదువుగా అవటమే కాకుండా ఛాయ కూడా పెరుగుతుంది। చర్మంపై ఉన్న అదనపు జిడ్డును కూడా పీల్చేసుకుంటుంది। దాంతో ముఖం తాజాగా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది। ఇక దీనిలో రెండో ఇంగ్రీడియంట్ గుడ్డు తెల్లసొన వెయ్యాలి। చర్మ సంరక్షణకు చాలా బాగా సహాయపడుతుంది। మనం ఒక గుడ్డు సొన తెల్లది సగం వేసుకుందాం। స్కిన్ కాంతివంతంగా మెరవటానికి బాగా సహాయపడుతుంది। ఎగ్ వైట్లో ఉండే లైసోజోమ్ చర్మ సంరక్షణకు సహాయపడుతుంది। ఈ ఎంజైమ్ నిరంతరం యాక్టివ్గా ఉండి మొటిమలు, చర్మ సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది। ఇక ఆ తర్వాత బియ్య పిండి వేయాలి। బియ్య పిండిని మనం రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటాం। దీనిలో సుమారుగా 2 స్పూన్ల బియ్యపిండి పడుతుంది। బియ్యపిండిలో ఉండే గరుకుతనం చర్మం మీద ఉన్న మృత కణాలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది। స్వేద రంధ్రాల్లో మురికిని మరియు జిడ్డును తొలగించి ముఖం ఫెయిర్గా ఉండటానికి సహాయం చేస్తుంది। ఒక రకంగా చెప్పాలంటే చర్మానికి బియ్యపిండి ఎక్స్ప్లోయేట్గా పనిచేస్తుంది। ఈ 3 బాగా కలిసేలాగా కలుపుకొని ముఖానికి ప్యాక్ వేసుకోవాలి। 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి ఆ తర్వాత ఒక అరగంట అలా వదిలేసి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి। ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది। ముఖ్యంగా ముఖంపై వచ్చే తాన్, నలుపు, ముడతలను తగ్గించి ముఖం ప్రకాశవంతంగా మారేలా చేస్తుంది। చర్మ రంధ్రాలు, నలుపు, తాన్ అన్నీ తొలగిపోతాయి। ఈ ప్యాక్ వేసుకుంటూ కొన్ని చిట్కాలను పాటిస్తే తొందరగా ఫలితం వస్తుంది। మంచినీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి। అలాగే బయటికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటూ ఉండాలి। ఇలా జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పుడు చెప్పిన ప్యాక్ వేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది। ముందుగా బంగాళదుంప క్లెన్సింగ్ చేసుకుని ఆ తర్వాత ఈ ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది। చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ ప్యాక్ ట్రై చేయండి। మన ఇంట్లో బంగాళదుంప, గుడ్డు అలాగే బియ్య పిండి 3 అందుబాటులో ఉండేవే। కాకపోతే మీరు కాస్త సమయాన్ని కేటాయించి ఈ ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది। కాస్త ఒక 10 నిమిషాల సమయాన్ని కేటాయించండి। ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి।